హలో అండి. మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు. ఏలియన్స్ ఒక డిఫరెంట్గా ఉన్నట్టు, వాళ్ళకి మనకన్నా ఎక్కువ పవర్స్ ఉన్నట్టు, అత్యంతగా తెలివైన వాళ్ళలాగా ఉన్నట్టు, వాళ్ళు రూపం ఇలాగ చెవులు ఎలాగ ఉండి మొక్క ఇలాగ ఉన్నట్టు ఎందుకు చూపిస్తారు? దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. మనము 7,000 మిలియన్స్ కింద సంవత్సరాల నుంచి మనం ఇలా రూపాంతరం చెందుకుంటే ఈ స్టేజ్కి, అంటే ఈ రూపం మీ రూపంకి వచ్చాం. అయితే అన్ని జంతువులకి కన్నా మనం తెలివైన వాళ్ళం. ఓకే, అయితే మనకు దగ్గరకున్న డిఎన్ఏ యానిమల్ ఏంటంటే సార్, చింపాంజీకి 98.8%, అంటే 98.8% డిఎన్ఏ దగ్గరగా ఉంటుంది మన డిఎన్ఏ. అంటే మనకి దానికి 1.2% డిఎన్ఏ వేరియేషన్. ఓకే, అంటే ఈ వేరియేషన్స్ ఎందుకు గొప్పగా చూపిస్తారంటే, మన మీద 1.5% కానీ 1% కానీ తెలివైన వాళ్ళైతే డిఎన్ఏ ఎక్కువ ఉంటే, అంటే మనమే తెలివైన వాళ్ళని 1% ఎక్కువ ఉంటారు, ఇంకా తెలివైన ఉంటా అంటారు అని శాస్త్రవేత్తలు ఊహించి వారి సర్చింగ్లో, వాళ్ళు రీసెర్చ్లో వాళ్ళు థింక్ చేస్తారు ఉండొచ్చు ఏమో అని. ఆ రూపమే ఆ సినిమాల్లో అలా చేస్తారన్నమాట. అంతే. నీకు అనిపించవచ్చు ఆ సింపాంజీకి మనకి 1.2% డిఫరెన్సే కదా, దాన్ని బాగా పెంచి దాని ఆర్గాన్స్, కళ్ళు, కిడ్నీసు, ఈ లివరు అన్నీ మనం మనుషులకి వేసేవచ్చు కదా అనుకొచ్చేమో. 1.2% దగ్గరగా ఉన్నప్పటికీ వేల మిలియన్స్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. క్రోమోజోమ్ తేడా ఉంటుంది. సో దాని ఆర్గాన్స్ మనకి సూట్ అవ్వవు. అంటే మైండ్ అయితే సెట్ అవ్వచ్చు కానీ దగ్గరగా సెట్ అవుతుంది. సో అందుకనే ఏలియన్స్ని కొంచెం మన సినిమాల్లో చూసినప్పుడు ఎంబోజ్ మనకన్నా తెలివైన వాళ్ళగా అలా ముట్టుకుంటే అన్నీ తగ్గిపోయినట్టుగా సినిమాల్లో చూపిస్తారు. అందుకే సైంటిఫిక్ రీజన్ ఉందండి, దానికోసం వాళ్ళ సినిమా చూపిస్తారు. ఓకేనా? డౌట్ క్లియర్ అయిందా? బాయ్.